ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోర్టు పెట్టిన గడువు తీరగానే నాకు రావాల్సిందేదో తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు ఆ మాట అంటావు హారిక? ఎప్పుడు విడిపోదామనేనా? కలిసి ఉందామని లేదా నీకు? ఇలాంటి ఇంట్లో మీలాంటి మనుషులతో, ఇలాంటి భర్తతో ఎవరు కలిసుంటారు? నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. ఇక్కడున్న ఒక్కో క్షణం నాకు నరకల్లా ఉంది. ఎప్పుడెప్పుడు గడువు తీరుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఈ జైల్లో నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నాను. అంత కష్టంగా ఉంటే ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో. ఎవరొద్దన్నారు నిన్ను? కోర్టు అని చెప్పాను కదా. గడువు కంటే ముందే నేను వెళ్ళిపోతే ఆ వంక చూపించి నాకొచ్చే భరణం ఎగ్గొట్టాలనుకుంటున్నారా? మీ ప్లాన్ నాకు తెలీదా? ఆస్తి కంటే నువ్వే ముఖ్యం హారిక. నాకు ఆస్తి ముఖ్యం, నా జాబ్ ముఖ్యం. విడాకుల తర్వాత నా బతుకు నాది. మీరు ఎన్నిసార్లు చెప్పినా నా జవాబు ఇదే. నాకు ఈ ఇల్లొద్దు, మీరొద్దు, ఈ భర్త వద్దు. ఏంటమ్మా గొడవ? మళ్ళీ ఏమైంది? ఏముంది? ఈ ఇంట్లో ఒక్కటే గొడవ. నేను జాబ్ చేయకూడదు, విడాకులు అడగకూడదు, ఈ ఇంట్లోనే బానిసలా ఉండాలి. మీరందరూ నా రక్తం పీలుస్తుంటే నేనేమో నోరు మూసుకుని ఉండాలి. నిజంగా ఈ ఇంట్లో నువ్వు అలా ఉంటున్నావా హారిక? ఆ నిజమేంటో మీరే చెప్పాలి. మీ భార్యమణి వసు గారు నన్ను నోరెత్తనివ్వట్లేదు. నా అత్తగారిలా మాట్లాడుతుంది. వసు ఏం చేసినా నీ మంచి కోసమే చెప్తుంది హారిక. మీకు మీ శ్రీమతికి మంచి చేస్తుందేమో, నాకు చేసింది ఏమీ లేదు. నీకు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా హారిక? ఇక్కడ ఎవరు నోరుని అదుపులో పెట్టుకుంటున్నారు? అందరూ నా మీద నోరు పారేసుకుంటున్నారుగా. ఇంకా చెయ్యి కూడా చేసుకుంటున్నారు. తప్పక మీ అందర్నీ భరిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, విడాకులొచ్చాక నాకు టైం వస్తుంది. ఆ రోజు మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నన్ను ఎంత బాధ పెట్టారో అంతకు రెట్టింపు బాధ మీరందరూ పడేలా చేస్తాను. ఎవ్వరిని క్షమించను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.